సత్యం ప్రభావతితో చెప్పు, ఆ డబ్బెవరిది? కోడళ్ళదా? కాదు. నీ కొడుకులదా? కాదు. నాదా? అసలే కాదు. మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది కామాక్షిది కూడా కాదంటున్నారు. చెప్పు, ఎక్కడైనా దొంగతనం చేశావా? చెప్పు అంటూ గట్టిగా అడుగుతాడు. అప్పుడు ప్రభావతి, ఏమండి, నేను ప్రాణం పోయినా అలాంటి పని చేసేదాన్ని కాదండి అని చెప్పేసి అంటుంది. అప్పుడు మీనా, నేను కూడా అంతే, ప్రాణం పోయినా అలాంటి దొంగ పనులు చేసేదాన్ని కాదు. మరి అలాంటప్పుడు నన్నెందుకు దొంగని చేశారు అని నిలదీస్తుంది. అప్పుడు ప్రభావతి, ఏ మీ తమ్ముడు దొంగతనం చేయలేదా? నీ తమ్ముడు బండెట్టుకొని వెళ్ళలేదా అని అంటుంది. అప్పుడు మీనా, వాడు తప్పు చేశానని ఒప్పుకున్నప్పుడు వాడి మీద దొంగతనం నింద వెయ్యలేదా మీరు అని చెప్పేసి ప్రభావతిని నిలదీస్తుంది. అప్పుడు ప్రభావతి ఏం మాట్లాడలేక నోరు మూసుకొని నిలబడుతుంది. మీనా ఇక ప్రభావతితో, హనీమూన్ టికెట్ల కోసం నీ కొడుకు దొంగతనం చేశాడు, మరి ఇప్పుడు కూడా నీ కొడుకే దొంగతనం చేసిండొచ్చు కదా, మరి మీ కొడుకే దొంగ అయ్యుండొచ్చు కదా అని చెప్పేసి మనోజ్ని అంటుంది. మరి దొంగల కుటుంబం మాదైతే నగలు తీసిచ్చి మీ కొడుక్కిచ్చి డబ్బులు తెచ్చుకున్నారు, 40 లక్షలు ఎత్తుకొని వెళ్ళారు, ఎవరిది దొంగల కుటుంబం అంటూ ప్రభావతిని నిలదీస్తుంది మీనా. అప్పుడు ప్రభావతి కోపంగా మీనా మీదకి వేలు చూపిస్తూ ఏయ్ అంటూ కోప్పడుతుంది. అప్పుడు మీనా గట్టిగా అరుస్తూ ఏంటి ఏంటి చెప్పండి అంటూ అరుస్తుంది. మీనా కూడా ప్రభావతి వైపు వేలు చూపిస్తూ ఆపండి, ఇక ఇక్కడికే ఎక్కువ చేశారు, తప్పు మీదని తెలిసినా ఇంకా నోరు చేస్తున్నారేంటి? నాకున్న మంటకి ఎవ్వరిని లెక్క చేసేదే లేదు, ఏమనుకుంటున్నారో అని కోప్పడుతుంది. ఇంతలో బాలు ఉండి ఇంతకీ ఆ డబ్బు కామాక్షి అత్తయ్యదేనా అని అడుగుతాడు. అప్పుడు మీనా ఉండి, చెప్పండి త్యాగమూర్తి గారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా అంటూ సత్యంతో, మామయ్య, మా తమ్ముడి మీద పెట్టిన కేసు ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారని చెప్పారు అత్తయ్య గారు అని సత్యాన్ని అడుగుతుంది. అప్పుడు సత్యం, మీ తమ్ముడి చదువు భవిష్యత్తు పాడవుతుందని చెప్పేసి మీ అత్త కేసు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పిందమ్మా అని చెప్తాడు. అప్పుడు మీనా, కాదు, మా అత్తయ్యకి అంత గొప్ప మనసు లేదు మామయ్య, నా పుట్టింటి మీద అంత జాలి దయ కరుణ అవేవీ లేవు అని చెప్తుంది. ఇంతలో బాలు ఉండి, ఆ కేసు వాపస్ తీసుకోవడానికి అమ్మ లాయర్ దగ్గర 2 లక్షలు తీసుకుంది నాన్న అని చెప్తుంటే, ఇంతలో మీనా ఉండి, అవును మామయ్య, మేము అప్పో సప్పో చేసి వాళ్ళకాలు వీళ్ళకాలు మొక్కి నానా అవస్థలు పడి వాళ్ళకాలు వీళ్ళకాలు మొక్కి ఒక్కొక్క రూపాయి దాచి 4 లక్షలన్నర లాయర్కి ఇస్తే, అందులో 2 లక్షలు ఇస్తే కానీ నేను కేసు వాపస్ తీసుకోను అని మాట్లాడిన అత్తయ్య గారిని ఏమనాలి? అపర త్యాగమూర్తి అనాలా, పెద్ద మనసుతో కేసు వాపస్ తీసుకుంది అనాలా? ఒకవేళ ఆ లాయరే గనక 2 లక్షలు ఇవ్వకపోయుంటే నా తమ్ముణ్ణి జైలుకి పంపించేవారు, అంతే కదా, అవునా అని చెప్పేసి మీనా బాధపడుతూ అంటుంది. ఇంతలో బాలు ఉండి, వీడు 40 లక్షలు ఎత్తుకెళ్ళినప్పుడు వెనకేసుకొచ్చావు, వీడు బంగారం తాకట్టు పెట్టినప్పుడు వెనకేసుకొచ్చావు, మరి ఈ దొంగ డబ్బు తీసుకున్న నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి అని చెప్పేసి ప్రభావతి మీద అరుస్తూ ఉంటాడు. అంతెందుకు, ఇప్పుడు 2 లక్షలు పోయాయి అంటున్నావు కదా, ఆ డబ్బు ఎవరెత్తుకు వెళ్ళిపోయారో ఆ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందో పోలీసులే తెలుస్తారు, ఇప్పుడే వెళ్ళి కేసు పెడదాం పదా అని చెప్తాడు. ఇంతలో రవి ఉండి, ఏమ్మా ఏమీ మాట్లాడడం లేదేంటి? మామూలుగా అయితే అందరినీ దబాయిస్తూ అరుస్తూ పెత్తనం చూపిస్తూ మాట్లాడతావు కదా, ఇప్పుడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడ్డావేంటమ్మా అంటూ ప్రభావతిని నిలదీస్తూ ఉంటాడు. ఇంతలో శృతి ఉండి, అది కాదు రవి, అత్త ఇంత మంచి పని ఎక్కడ చేసిందా అని నాకు ఒక మూలన డౌట్ కొడుతూనే ఉంది, కేసు వాపస్ తీసుకుందంటే నాకు కూడా నమ్మబుద్ధి కాలేదు, 2 లక్షల లంచం తీసుకుని కేసు వెనక్కి తీసుకున్నారన్నమాట, బాబోయ్ మనుషులు ఇలా కూడా ఉంటారా అని చెప్పేసి శృతి ప్రభావతి వైపు చాలా నీచంగా చూస్తూ మాట్లాడుతుంది. ఇంతలో మనోజుండి,
మా అమ్మని అంటున్నారేంటి? సరే, ఆ డబ్బులు లాయర్ ఇచ్చిన డబ్బులే కావచ్చు, మరి ఆ డబ్బులని ఎత్తుకెళ్ళిందెవరు అంటూ మనోజ్ సీరియస్ అవుతాడు. ఇంతలో మీనా ఉండి ఆ డబ్బులు ఎత్తుకెళ్ళింది మీరే అని చెప్పేసి మనోజ్ని అంటుంది. ఆ డబ్బులు ఎత్తుకెళ్ళింది మీరే అయ్యుంటారు. ఆ దొంగ బుద్ధి మీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు. ఇక నేను ఆలోచించేదే లేదు. నా నగలు కూడా ఎత్తుకెళ్లారని చెప్పి నేనే కేసు పెడతాను అని చెప్పడంతో అప్పుడు బాలు, అవును మీనా, నువ్వు చెప్పింది కరెక్టే, పద వెళ్ళి కేసు పెడదాం అంటూ మీనాకు వత్తాసు పలుకుతాడు. ఇంతలో మనోజ్ తన మనసులో, అమ్మో, వీడు గనక కేసు పెడితే ఆ 40 లక్షలు రికవరీ అయ్యాయని తెలుస్తాయి, ఇక నన్నేంలే చంపేస్తారు అందరు కలిసి అని చెప్పేసి అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు ఇంతలో రోహిణి ఉండి, మనోజ్, ఏదైనా మాట్లాడాలి అనుకున్నా, ఏదైనా చూసుకోవాలనుకున్నా మామయ్య ఉన్నారు కదా, మధ్యలో నువ్వెందుకు దూరుతావు, నువ్వు నోరు మూసుకుని ఉండు అని చెప్పేసి మనోజ్కి చెప్తుంది. అప్పుడు మనోజ్, నేను సైలెంట్గా ఉండడమే బెటర్ దేవుడా అని చెప్పేసి సైలెంట్ అయిపోతాడు. ఇంతలో ప్రభావతి ఉండి ఏ మాత్రం గిల్టీ లేకుండా, అవును, ఆ డబ్బులు లాయర్ ఇచ్చిన డబ్బులే, అయినా లాయర్ వచ్చి నేను కేసు తీసుకోను వాపస్ అని చెప్పినా కూడా వినకుండా నన్ను బ్రతిమిలాడటంతో నేను ఒప్పుకున్నాను. అయినా అప్పటికీ కూడా ఒప్పుకోలేదు నేను. ఆ లాయర్ మొదట 50,000 ఇస్తానన్నాడు, నేను ఒప్పుకోలేదు. తర్వాత 1,00,000 ఇస్తానన్నాడు, నేను దిగిరాలేదు. ఆ తర్వాత 2 లక్షలు ఇస్తానన్నాడు. ఇక డబ్బొస్తుందంటే ఎవరు కాదనుకుంటారు? అందుకే నేను కూడా ఒప్పుకున్నాను కేసు వాపస్ తీసుకోవడానికి. అయినా అంత డబ్బు వస్తుందంటే ఎవరు కాదనుకుంటారు? 2 లక్షలు తీసుకొని కేసు వాపస్ తీసుకున్నాను. ఆ డబ్బు తీసుకెళ్ళి కామాక్షి ఇంట్లో పెట్టాను, అది తప్ప అంటూ ప్రభావతియే దబాయిస్తుంది. అప్పుడు సత్యం ఉండి గట్టిగా అరుస్తూ, నోర్ముయ్, డబ్బొస్తుందంటే ఎంత నీచమైన పని అయినా చేస్తావా? నేను ఇంకో 2 లక్షలు ఇస్తానని చెప్తాను, ఎవరినైనా చంపేస్తావా? ఇంకా ఏదో ఘనకార్యమైన పని చేస్తున్నట్టు చాలా గర్వంగా చెప్తున్నావేంటి? ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గుండాలి. అయినా నిన్ను ఇంకా ఇంట్లోనే ఉంచుతున్నాను చూడు, నాకు తెలియకుండా ఇంత నీచమైన పనులు చేస్తున్నందుకు నిన్ను ఇంట్లో నుంచి గెంటేయాలి. ఇంతలో బాలు ఉండి, నీ వల్ల నాకిప్పుడు 5 లక్షలు లాసు అని అంటే అప్పుడు మనోజ్ ఉండి, అదేంట్రా, నీకు 4.5 లక్షలే కదా అని అంటే అప్పుడు బాలు ఉండి, ఇంకొక 50 లక్షలు తర్వాత ఇయ్యాలరా కుయ్యా అని చెప్పేసి అంటాడు. నా డబ్బు నాకు ఇస్తారా? లాయర్ దగ్గరకి తీసుకున్న 2 లక్షలతో సహా నా 5 లక్షలు నాకు ఇస్తారా? లేదా లాయర్ దగ్గర 2 లక్షల లంచం తీసుకొని కేసు వాపస్ తీసుకున్నావని చెప్పేసి నేను వెళ్ళి కేసు పెట్టానా అని చెప్తాడు. అప్పుడు ప్రభావతి షాక్ అయ్యి బాలు వైపే చూస్తూ ఉంటుంది. ఇంతలో బాలు ఉండి, నా డబ్బులు నాకు ఇస్తారా లేదా అదే లాయర్ని పెట్టుకొని నన్ను కేసు ఏమంటారా చెప్పండి, నా డబ్బులు నాకు రావాల్సిందే అని అంటే అప్పుడు సత్యం ఉండి, చెప్పు, వాడు అడుగుతున్నాడు కదా, వాడికి జరిగింది అన్యాయమే, నువ్వు అన్యాయంగా నిర్దోషుల మీద దొంగతనం వేశావు, అటు మీనా నిర్దోషే అయినా తన మీద దొంగతనం వేశావు, ఇక దీనికి నువ్వు ఖచ్చితంగా పరిష్కారం చూపాల్సిందే, నువ్వు అనా పైసలతో సహా బాలుకి 5 లక్షలు ఇవ్వాల్సిందే. నువ్వు కూలి పని చేస్తావా లేదా నీ పెద్ద కొడుకులా గుడి ముందు అడుక్కు తింటావా లేకపోతే ఏదైనా ఉద్యోగం చేస్తావో నాకు సంబంధం లేదు, బాలుకి నువ్వు 5 లక్షలు కట్టాల్సిందే అని చెప్పేసి కోపంగా ఇంట్లోపలికి వెళ్ళిపోతాడు. ఇంతలో బాలు, ఇంకొకసారి నా భార్య మీద దొంగతనం వేస్తే నీకు మర్యాదగా ఉండదు, నాకు త్వరలో ఆ 5 లక్షలు అరేంజ్ చెయ్యి, రా మీనా వెళ్దాం అని చెప్పేసి మీనా చెయ్యి పట్టుకొని రూమ్లోకి తీసుకువెళ్తాడు. ఇంతలో మనోజ్ వాళ్ళ రూమ్లో కూర్చొని ల్యాప్టాప్ చూస్తూ, రోహిణి చూసావా మన బిజినెస్ ఎంత డెవలప్ అయ్యిందో, మనం త్వరలోనే మిలియనియర్స్ అయిపోయేలా ఉన్నాము, త్వరలో ఒక మంచి విల్లా చూసి కొనాలి అని చెప్పేసి రోహిణితో చెప్పి మురిసిపోతూ ఉంటాడు. ఇంతలో రోహిణి ఉండి, అలాంటి రోజు రావాలని కోరుకుందాం మనోజ్ అని చెప్పేసి అంటుంది. ఇంతలో ప్రభావతి వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇంతలో మనోజ్ ఉండి, అమ్మ ఏంటి ఈ టైంలో వచ్చావు, ఇంకా పడుకోలేదా అమ్మ, ఏమైంది అని అంటే అప్పుడు రోహిణి ఉండి, అదేంటి మనోజ్, అత్తయ్య మొహంలో చిరాకు, కోపం, అసూయ, బాధ అన్నీ చూసి కూడా అలా అడుగుతున్నావు అని అనడంతో అప్పుడు ప్రభావతి, నిజంగా నా మొహంలో అన్ని కనిపిస్తున్నాయా అని అంటే అప్పుడు రోహిణి, అవునత్తయ్య అని చెప్తుంది. ప్రభావతి రోహిణి వాళ్ళతో, మీ మామయ్య చెప్పాడు కదమ్మా, ఆ పూలమ్ముకునే దానికి నేను
బాకీ పడ్డానని 5 లక్షలు తీర్చాలని, ఆ 5 లక్షలు ఎలా తీర్చాలి అని ఆలోచిస్తున్నాను. దానికంటే ముందు నా స్థాయి ఏంటి, దాని స్థాయి ఏంటి, దానికి నేను బాకీ పడిపోవడం ఏంటి, నా కర్మ కాకపోతే. రేయ్ మనోజ్, ఈ విషయంలో నువ్వే నాకు సహాయం చేయాలరా, ఎలాగైనా ఆ డబ్బు ఎలాగో ఒకలా సర్దుబాటు చేయరా అని అంటే అప్పుడు మనోజ్, అమ్మ నేనేమైనా ఏటీఎం కార్డ్నా ఇలా పెట్టి అలా తీయడానికే డబ్బులు రావడానికి 100-200 అంటే సర్దగలను కానీ ఇలా ఇంత డబ్బు అంటే నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయమ్మా అని అంటాడు. అప్పుడు ప్రభావతి, అదేంట్రా అలా అంటున్నావు, నీకు ఆ డీజీఎం వాళ్ళు ఇచ్చుంటారు కదరా, తల్లి కోసం ఆ మాత్రం సర్దుబాటు చేయలేవా అని అంటే అప్పుడు మనోజ్, అవి తిరిగి మళ్ళీ పంపించాలి కదమ్మా, టైంకి డబ్బులు పంపపోతే వాడు మా దగ్గర ఆల్రెడీ ఇచ్చిన అన్నీ తీసేసుకుంటాడమ్మా, మా బిజినెస్ మూత పడేసుకొని మేము రోడ్డు మీద పడాలి, ఇవన్నీ అవసరమంటావా అమ్మా అని అంటే అప్పుడు ప్రభావతి, అదేంట్రా అలా అంటున్నావు, నీకోసం నేను ఎంత చేశానురా, నీ చిన్నప్పుడైతే నీకోసం నేను ఇంత డబ్బు పక్కకు దాచుంచి అన్నీ నీకే ఇచ్చేదాన్ని, ఇప్పుడు నేను ఒక్క సహాయం అడిగేలోపు ఇలా మాట్లాడుతున్నావేంట్రా అని అనడంతో ఇంతలో రోహిణి ఉండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అంటున్నాడు కదా అత్తయ్య, మీరే అర్థం చేసుకోండి, మీరంటే ఈ ఇంట్లో తనకి చాలా ఇష్టము, మీకు సహాయం చేయకపోతే ఇంకెవరికి సహాయం చేస్తాడు, కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితిలో లేము అంతే అని అంటుంటే అప్పుడు ప్రభావతి ఉండి, ఇష్టం ఉంటే సరిపోదమ్మా, కష్టం ఉన్నప్పుడు ఆదుకుంటేనే కదా ఆ ఇష్టానికి విలువ ఉంటుంది, రేయ్ కనీసం ఒక 3 లక్షలైనా ఏర్పాటు చేయరా, నేను ఎలాగో ఒకలా చేసుకుంటాను అని అంటే అప్పుడు మనోజ్, లేవమ్మా అని అంటే, అదేంట్రా ఇవ్వనంటున్నావా అని అంటే అప్పుడు మనోజ్ ఉండి, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానని చెప్తున్నానమ్మా అని అంటే అప్పుడు ప్రభావతి, అయినా నాకు ఇదంతా జరగాల్సిందేరేరా, నిన్ను కడుపులో పెట్టి ఉంచుకున్నందుకు, అందరికన్నా నిన్ను బాగా చూసుకున్నందుకు నాకు ఇది జరగాల్సిందే లేరా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. తెలో మనోజ్ ఉండి, అమ్మ నన్ను తల్లికి ద్రోహం చేసిన కొడుకులా చూడకమ్మా, నా దగ్గర డబ్బులుంటే ఇచ్చేవాడినే కదా, సరే ఒక పని చెయ్యి, నేను కాసేపు నువ్వు నాకు టైం ఇవ్వు, నేను ఎవరినో ఒకరిని అడుగుతానులే అని చెప్తాడు. అప్పుడు ప్రభావతి, అయినా ఇక ఈ పని నీ వల్ల అవ్వదని నాకు తెలుసులేరా, అయినా నా కోడల్ని పెట్టుకొని నిన్ను అడుగుతున్నాను చూడు, నాకు బుద్ధి లేదు అని చెప్పేసి రోహిణి వైపు తిరిగి, అమ్మ రోహిణి అని అంటుంది. అప్పుడు రోహిణి తన మనసులో అటు తిరిగి ఇటు తిరిగి, నాకు ఈవిడ చెక్ పెట్టేలా ఉందేంటి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి ఉండి, అమ్మ రోహిణి, మీ మలేషియా మామయ్యకి కాల్ చేసి కాస్త డబ్బులు అడగమ్మా అని చెప్పేసి రోహిణిని అడుగుతుంది అని ప్రభావతి అడగడంతో అప్పుడు రోహిణి, అత్తయ్య నేను 2 రోజుల క్రితమే మామయ్యకి కాల్ చేశాను కానీ కలవటం లేదు, తను ఎక్కడో ఉన్నాడేమో అని అంటే అప్పుడు ప్రభావతి ఉండి, అయినా లక్షల్లో బిజినెస్ కదమ్మా, తనని అడిగితే ఎడం చేతికి తెలియకుండా కుడి చేత్తో ఇచ్చేయగలడు, ఒకసారి ఫోన్ చేయమ్మా అని అంటే అప్పుడు రోహిణి కంగారు పడిపోతూ, అయ్యో అత్తయ్య, నేను నీకు చెప్పడం మర్చిపోయాను, ఇందాక కూడా కాల్ చేశాను, మా మామయ్య కాల్ కలవడం లేదు, తను ఎక్కడో సిగ్నల్స్ లేని ప్లేస్లో ఉన్నట్టున్నాడు, కొంచెం బిజినెస్లో బిజీగా ఉన్నాడేమో, మామయ్య ఫోన్ కలవగానే ఆ డబ్బులు వేయించుకొని మీకు ఇచ్చేస్తాను, మీరు ఇచ్చేద్దురులే అని అంటే అప్పుడు ప్రభావతి, అంత టైం మనకి ఎక్కడుందమ్మా, మీ మామయ్య దానికి డబ్బులు ఇవ్వకపోతే నాకు విడాకులు ఇచ్చేలా ఉన్నాడు, సరే ఒక పని చేద్దాం, మనము మలేషియా వెళ్ళిపోదాం అని అనడంతో రోహిణి షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక ప్రభావతి, ఎలాగూ నేను మీ మామయ్యని ఇంతవరకు చూడలేదు కదా, ఇక వెళ్ళి మీ మామయ్యని చూసినట్టుంటుంది, నా సమస్య తీర్చుకున్నట్టుంటుంది, వెళ్ళి ఒకేసారి 1 కోటో 2 కోట్లో తెచ్చుకుందాము, ఊకే ప్రతిసారి పాపం ఆయన్ని డబ్బుల కోసం కాల్స్ చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఇక ఎలాగో మీ మామయ్యను కూడా చూసినట్టుంటుంది, ఇక ఒకసారి టికెట్లు బుక్ చేయమ్మా అని అంటే అప్పుడు రోహిణి తన మనసులో, అమ్మో ఈవిడ కోట్లకి కోటేసిన అత్తయ్యలా ఉందేంటి, ఇవే ఇలా మాట్లాడుతుందేంటి, ఈవిడ తెలియకుండా మలేషియా వెళ్ళి నేను ఇక్కడ మలేషియాలో ఉన్నాను, మీ మామయ్య ఎక్కడున్నాడో
అని అడిగేలా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఈమెను ఇప్పుడు ఆపకపోతే నాకే ప్రమాదం వచ్చేలా ఉంది అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో మనోజ్ ఉండి, ఏంటమ్మా నువ్వేదో పక్కూరికి వెళ్దామన్నట్టుగా అడుగుతున్నావు, మలేషియా వెళ్ళాలంటే ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అనుకుంటున్నావా? పాస్పోర్ట్ ఉండాలి, ఇంకా చాలా అవసరం ఉంటాయి, నువ్వు మలేషియా వెళ్ళడం కుదరదులే అమ్మా అని చెప్పి అనడంతో అప్పుడు ప్రభావతి, అదేంట్రా అలా అంటున్నావు, అవన్నీ మన రోహిణి చూసుకుంటుందిలే. ఏ అమ్మా నువ్వు ఇవన్నీ చూసుకోగలవు కదా రోహిణి అని అంటే అప్పుడు రోహిణి ఉండి, చూసుకోగలనత్తయ్య, కాకపోతే అక్కడికి వెళ్ళాలంటే ఒక చిన్న సమస్య కూడా ఉంది అని అంటే అప్పుడు ప్రభావతి, సమస్య ఏంటమ్మా అని రోహిణిని అడుగుతుంది. అంటే అత్తయ్య మా మామయ్య కేసులో ఉన్నాడు కదా, మనం అక్కడికి వెళ్ళామనుకో ఇక ఆ కేసులో మనకు కూడా సంబంధం ఉందని మనల్ని కూడా లోపల వేస్తారు అని అంటే అప్పుడు ప్రభావతి, అయితే ఇప్పుడు ఎలా అమ్మా? సరే నువ్వే ఏదో ఒకటి చేయమ్మా, ఈ అత్తయ్యకి మీ ఇద్దరు తప్ప ఎవరున్నారు, మీరే నన్ను ఎలాగైనా ఈ సమస్య నుంచి బయటపడేయాలమ్మా అని చెప్పేసి రోహిణిని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి ఉండి, ఇక ఎంత ఆలోచించినా డబ్బు అందేలా లేదు, ఒక పని చేస్తాను, ఆ పోలీస్ కంప్లైంట్ ఏదో నేనే వెళ్ళి ఇచ్చేస్తాను, కామాక్షి ఇంట్లో వెళ్ళిన ఆ 2 లక్షలు ఎవరు తీశారో కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసులే కనిపెట్టి ఆ 2 లక్షలు నాకు ఇస్తే ఇప్పటి వరకు ఆ 2 లక్షలు సదిరి ఆ మీనా బాలు మొహాన కొట్టి మిగతావి ఇస్తానని చెప్పేసి కొంత టైం తీసుకొని ఆలోచిస్తాను అని అనడంతో రోహిణి కంగారు పడిపోతూ, ఏంటి ఆ 2 లక్షలు దొంగతనం చేసిన దొంగల మీద కేసు పెడతారా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనుకోండి, మీకు వచ్చే 2 లక్షల్లో అన్నీ వాళ్ళు నొక్కేసి మీకు 50 60 చేతులు పెడతారు, అవి మీకు ఎందుకు పనికిరావు, నా మాట విని మీరు కేసు పెట్టకండి అత్తయ్య అని అంటే అప్పుడు మనోజ్ ఉండి, సరే ఎంతో ఒకంతా రానీలే, ఇలాగే ఉంటే ఏ రకంగా వస్తుంది, ఆ దొంగలెవరో బయట కూడా పడిపోతుంది కదా, అయినా మా అమ్మ కేసు పెడతానంటే నువ్వెందుకు అంత కంగారు పడిపోతున్నావు అని అనడంతో అప్పుడు రోహిణి ఉండి, అది కాదు మనోజ్, అలా కేసు పెడితే మన ఇంటి పరువు ఏమవుతుంది, రోడ్డున పడుతుంది, నలుగురు మన గురించి ఎలా మాట్లాడుకుంటారు, ఆ అవకాశం జనాలకు ఇద్దామని చూస్తున్నావా అని చెప్పేసి మనోజ్ మీద సీరియస్ అవుతుంది. ఇంతలో ప్రభావతి ఉండి, నీకేం తెలీదుకో అమ్మా, వెళ్ళి కేసు పెడితే ఆ దొంగ ఎవడో అయినా కనీసం తెలుస్తుంది, రేపు ఉదయం అవ్వగానే కామాక్షిని తీసుకువెళ్ళి కేసు పెట్టించాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రోహిణి కంగారు పడిపోతూ, అమ్మో ఈవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందుకే ఆవిడికి ఆ 2 లక్షలు దొరికేలా చేయాలి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకొక వైపు మీనా బాలు పడుకొని ఉంటాడు. మీనా బాలుని చూస్తూ, నేను పెళ్లిపీటల మీద ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడు మీరు వచ్చి నాకు తాళి కట్టారు, అప్పుడు మీరు నా దృష్టిలో రౌడీ, కానీ ఇప్పుడు మీరే నాకు హీరో అని చెప్పేసి బాలుని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఒకప్పుడు మన మధ్య ఎన్ని అపార్థాలున్నా ఎన్ని గొడవలున్నా ఇప్పుడు మీరు నన్ను చాలా ఇష్టంగా చూసుకుంటున్నారు, నా మీద ఈగ వాళ్ళనివ్వరు, ఒక్క మాట పడనివ్వరు, నన్నెందుకు ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు, నన్నెందుకు ఇంతలా ప్రేమిస్తున్నారు అని మిమ్మల్ని అడగాలన్నా నాకు సిగ్గడ్డొచ్చేస్తుందండి అని చెప్పేసి బాలుని చూస్తూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మీనా బాలు గుండెల మీద పడుకుంటుంది. అప్పుడు బాలు ఉండి, ఏంటి ఇంకా పడుకోలేదా, అయినా నీ స్థానం ఎప్పుడు ఈ గుండెలోనేలే అని అంటే అప్పుడు మీనా ఉండి, అందరూ రాణులకి అంతస్తులు మేడలు కడతారు, కానీ ప్రతి భర్త తన భార్యకి ఎక్కడ అంతస్తులు కడతాడో తెలుసా, తన గుండెలో అని చెప్పేసి బాలుతో అంటుంది. ఇక అప్పుడు బాలు ఉండి, నిద్రపోకుండా ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నావా అని అంటే అప్పుడు మీనా, లేదండి, మీరు ఎంతో ఇష్టంగా కొనిచ్చిన ఆ చీర చిరిగిపోయింది అని నాకు చాలా బాధగా ఉంది అని అంటే అప్పుడు బాలు ఉండి, మేము ఇంతమంది మీ పనులు మానుకొని సినిమా లెవెల్లో నీ కోసం చేజింగ్ చేసి నిన్ను పట్టుకుంటే నువ్వు ఆ చీర గురించి ఆలోచిస్తున్నావా అని అంటే అప్పుడు మీనా, అది మీ దృష్టిలో చీరే కావచ్చండి, కానీ అందులో ప్రతి నూలు పోగు నాకు నీ ప్రేమతో సమానం, అది మీ దృష్టిలో 6 గజాల చీరే కావచ్చు, కానీ అది నాకు 6వ ప్రాణం, నా వారు నా కోసం ఎంతో ఇష్టంగా ప్రేమతో కొనిచ్చిన చీర అది. ఇంతలో బాలు ఉండి, రాముడు దేవుడు ఎందుకు అయ్యాడో నాకు ఇప్పుడు అర్థమైంది మీనా, ఒక్క క్షణం నువ్వు కనిపించకపోయేసరికి నా గుండె తడాడిపోయింది, నా ఒళ్ళంతా చెమటలు పట్టేసింది, నా కంగారికి ఇక హద్దులే లేవు.
ఇది రాముడు ఎన్నో రోజులు కష్టపడి ఎంతో అడవి తిరిగి ఎంతో యుద్ధం చేసి తన సీతమ్మని తన దగ్గరికి తెచ్చుకున్నాడు. అంతలా ఎవరైనా ప్రేమించగలరా అని మీనాతో అంటాడు. అప్పుడు మీనా బాలుతో మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా అండి అని చెప్పేసి బాలు ఒడిలో పడుకుంటుంది. ఇంతలో రోహిణి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని ఇక డూప్లికేట్ జ్యువెలరీ షాప్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడికి తీసుకొచ్చావేంటే అని అనడంతో అప్పుడు రోహిణి ఇక సేమ్ తాళిలా ఉండాలంటే ఇక్కడ డూప్లికేట్ చేయించాలి కదా అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు రోహిణి ఫ్రెండ్ ఉండి నువ్వేం ప్లాన్స్ చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పేసి రోహిణిని అంటుంది. అలా రోహిణి ఫ్రెండ్ ఉండి వీలైనంత త్వరగా ఈ తప్పుల నుంచి బయటపడు, లేకపోతే పాతాళానికి వెళ్ళిపోతావు అని అంటే అప్పుడు రోహిణి నాకు లెక్చర్స్ అవసరం లేదు, నాకు పరిష్కారం కావాలి, ముందు లోపలికి వెళ్ళి డూప్లికేట్ తాళి చేయిద్దాం పదా అని చెప్పేసి తన ఫ్రెండ్ని డూప్లికేట్ తాళి షాప్కి తీసుకెళ్తుంది. కుదువబెట్టి డబ్బులు తీసుకొని కామాక్షి ఇంటికి వెళ్తుంది. అప్పుడు కామాక్షి నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పుడల్లా ఎవరో తరుముతున్నట్టు వస్తావు, ఎవరో నిన్ను వెంటాడుతున్నట్టు దాక్కుని వెళ్ళిపోతావు అని చెప్పేసి అంటుంది. ఇక కామాక్షి రోహిణితో సరే అవన్నీ ఉండని, భోజనం చేస్తావా, నాటుకోడి పులుసు ఇక చింత చిగురు ఇగురు పెట్టాను తింటావా అని అంటే అప్పుడు ఇక రోహిణి నాకు వద్దంటీ అని అంటుంది. ఇక కామాక్షి ఉండి ఏంటమ్మా ఈ మధ్య మా ఇంటికి బాగా వస్తున్నావు, ఆంటీ మీద అంత ప్రేమ పెరిగిపోయిందా అని చెప్పేసి అడుగుతుంది. ఇంతలో రోహిణి ఉండి ఈ మధ్య నేను పదే పదే మీ ఇంటికి ఎందుకు వస్తున్నానో తెలుసా ఆంటీ, మిమ్మల్ని చూస్తే నాకు మా అమ్మని చూసినట్టే అనిపిస్తుంది. అప్పుడు కామాక్షి అయ్యో నీకు అంత కష్టం ఏమొచ్చిందమ్మా, మీ అత్తయ్య నిన్ను సొంత కూతుర్లానే చూసుకుంటుంది కదా అని అంటే అప్పుడు రోహిణి ఏం చెప్పమంటారా ఆంటీ, మా ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుంది. నీకు తెలియదేముంది, ఆ బాలు మీనాల వల్ల ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు. నిన్న అయితే చెప్పనక్కర్లేదు, పెద్ద గొడవ జరిగింది. ఆ బాలు మామయ్య గారు ఇక అత్తయ్య మీద పడిపోయి తిట్టని తిట్లు తిట్టేశారు. చివరికి మామయ్య అత్తయ్యకి పెద్ద శిక్ష వేశాడు, 5 లక్షలు బాలు వాళ్ళకి కట్టమని చెప్పాడు అని చెప్పేసి కామాక్షితో చెప్తుంది. అప్పుడు కామాక్షి అమ్మో 5 లక్షల అని కంగారు పడిపోతూ ఉంటుంది. పాపం అత్తయ్యని చూస్తే నాకు చాలా జాలిగా ఉంది, అందుకే అత్తయ్యకు నా వంతు సహాయం చేద్దామని మీ ముందుకొచ్చాను. ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే అత్తయ్య మామయ్య విడిపోతారేమో అని భయంగా ఉంది, దానికి ఒక పరిష్కారం చూపుదామని చెప్పేసే నేను మీ దగ్గరికి వచ్చాను. నా దగ్గర ఒక సొల్యూషన్ ఉందా ఆంటీ అని అంటే అప్పుడు కామాక్షి ఉండి ఏంటది అని అనడంతో అప్పుడు ఇక రోహిణి తన తాళిని తీసి చూపిస్తుంది. అప్పుడు కామాక్షి అరెరే బలా మెరిసిపోతుందే, మెరుగు పెట్టించావా అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. ఇది ఒరిజినల్ గోల్డ్ కాదంటీ, రోల్డ్ గోల్డ్ అని అంటే అప్పుడు కామాక్షి నీకు మనోజు తాలిబొట్టు కొన్నాడు కదా, మరి అదెక్కడ పెట్టావు అంటే తాకట్టు పెట్టానంటే అప్పుడు కామాక్షి షాక్ అయ్యి తాకట్టు ఎందుకు పెట్టావమ్మా అని అంటే అప్పుడు రోహిణి అత్తయ్య గారి కోసం. బంగారాన్ని ఏముందా ఆంటీ, నాకు బంగారం లాంటి అత్తయ్య దొరికింది, మా అత్తయ్య మామయ్య విడిపోకూడదనే నేను ఇలా చేశాను అని చెప్పేసి ఇదిగో ఇప్పుడు నేను మీకు 2 లక్షలు ఇస్తాను, ఆ 2 లక్షలు మీ ఇంట్లో పోయిన డబ్బు దొరికిందని చెప్పేసి అత్తయ్యకి ఇవ్వండి అని అంటే అప్పుడు కామాక్షి అయ్యో నేనివ్వడం ఎందుకమ్మా, నీ చేతులతో నువ్వే ఇవ్వు అని అంటే అప్పుడు రోహిణి వద్దులేండి, అత్తయ్యకి సహాయం చేశానన్న బిరుదు నాకేం వద్దు, నాకు సహాయం చేయడం ఇష్టమే కానీ ఆ గొప్పలు నాకు అవసరం లేదు, ఇవి అత్తయ్యకి ఎలాగో ఒకలా చేరిస్తే చాలు, అత్తయ్యకి నేను సహాయం చేశాను అనేదే మనసులో ఉండిపోతుంది, అదంతా నాకు ఇష్టం లేదు, అందుకే మీరు ఇచ్చేసేయండి అని అంటే అప్పుడు కామాక్షి అలాగే అని చెప్తుంది. ఇక రోహిణి కామాక్షికి 2 లక్షలు ఇచ్చేసి ఇవి అత్తయ్య గారివి డబ్బులు దొరికాయి, వేరే చోట పెట్టి పోయాయని అనుకున్నానని చెప్పేసి మీరు నేనిచ్చినట్టు చెప్పకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒక అరగంట ఆగి వచ్చేసి అత్తయ్య గారికి ఈ డబ్బులు ఇవ్వండి అని అంటే అప్పుడు కామాక్షి ఇక రోహిణి మాటలు నమ్మేసి నీలాంటి కోడలు వచ్చే జన్మలో నాకు కోడలిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది. ఇక రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు బాలు మీనాలు చూసుకోకుండా ఒకరినొకరు తగులుతారు. ఇంతలో బాలు ఉండి అదేంటి మీనా అంత తొందర అని అంటే అప్పుడు మీనా ఉండి పూలు డెలివరీ ఇవ్వాలి కదా అండి అని అంటుంటే ఇంతలో బాలు ప్రభావతి రావడం చూసి నీకు ఎందుకు మీనా అంత కష్టం అని అంటే అప్పుడు మీనా ఉండి కష్టం చేసుకుంటేనే కదండి మనం బాగా బ్రతికేది అని అంటుంది. నీ పిచ్చి కాకపోతే ఇవాళ రేపు కష్టం చేస్తే ఏమొస్తుంది మీనా, నువ్వు ఇంట్లో కొందరిని చూసి నేర్చుకోవాలి, తప్పుడు కేసులు పెట్టి ఆ కేసు వాపస్ తీసుకుంటానని చెప్పేసి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తే సరి.
అందరూ కిందకి వస్తూ ఉంటారు. ఇంతలో కామాక్షి అక్కడికి వస్తుంది. ఇక అందరూ కామాక్షి వైపు చూస్తూ ఉంటే, ఏంటి అందరూ ఇలా చూస్తున్నారు అని అంటే, ఆ దొంగెవరో తెలుస్తుంది అని అనేలోపే నువ్వొచ్చావత్తయ్యా అని చెప్పేసి బాలు అంటాడు. అప్పుడు కామాక్షి కంగారు పడిపోతూ ఉంటుంది. కామాక్షి ఇక రోహిణి చెప్పినట్టు చెప్తుందా లేదా నోరు జారి రోహిణిని బయట పెట్టనుందా అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.